అందరికీ నమస్కారం। ఈరోజు ప్రధానంగా మీడియా ముందరికి రావడం కారణం రాష్ట్ర ప్రభుత్వం బీసీల మీద తీసుకున్న నిర్ణయాలపైన బీసీల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం విభజించి పాలిస్తున్నది। దాని భాగంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం। ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గొప్పగా చెప్పుకుంటున్నాడు, బీసీలకు పెద్దపీట వేశాం, బీసీలను ఆదుకున్నాం, బీసీలకు చైర్మన్ గా నియమించాం, బీసీలకు పెద్దపీట వేసినాం అని చెప్పుకొని గొప్పగా పేపర్లకు అంకెలకి పరిమితం అవుతున్న ప్రభుత్వాన్ని మేము ఈ రోజు తీవ్రంగా ఖండిస్తున్నాం। ఎందుకంటే దాదాపు 18 మాసాలుగా వస్తున్నది। ఈ రోజు బీసీలందరినీ కూడా మొబ్బు గప్పి మోసం చేస్తున్నది। బీసీ సంక్షేమానికి ₹1 నిధులు విడుదల చేయలేదు। మరి ఈ కులాలు కార్పొరేషన్లు ఏర్పాటు చేసినారు, దాదాపు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినాం, 56 కులాలకు మరి పెద్దపీట వేసినామని గొప్పగా చెప్పుకుంటున్నది ఈ ప్రభుత్వం। ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు। బీసీలంటే మరి బీసీల పైన మరి వాళ్ళ యొక్క మనోభావాల మీద మరి జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి ఎదగడానికి, బీసీలను ఎదగడానికి ఆయనకి ఎటువంటి పరిస్థితుల్లో ఆయనకు ఒప్పుకోలేదు, ఆయన ఆత్మ సహకరించలేదని కూడా తెలియజేస్తున్నా। ఎందుకంటే బీసీలకు 19-20 బడ్జెట్ ఒక్క చిల్లి గవ్వ కూడా బీసీలకు గాని, మరి ఎస్సీలకు గాని, మైనార్టీలకు గాని, కాపులకు గాని, బ్రాహ్మణులకు గాని, వయసులకు గాని ఎక్కడ గాని ₹1 కేటాయించకుండా ఈ కులాల్ని యోజించి పాలిస్తున్నది। రెండోది, గతంలో తెలుగుదేశం పార్టీ 24 కులాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ 24 కులాలకు కూడా బడ్జెట్ కేటాయించి ఆ కులాలను ఆదుకున్న ఘనత తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడు। ఈ జగన్మోహన్ రెడ్డి గొప్పగా చెప్పుకుంటున్నా మరి ఈ యొక్క కులాలకి ఇంతవరకు మరి పావులా కూడా 10 పైసలు కూడా కేటాయించకుండా ఈ కులాలను అణగదొక్కడానికే ప్రయత్నం చేస్తున్నది। కానీ ఈ కులాన్ని ఎదగడానికి మరి ఎక్కడ గాని మరి వీళ్ళు చర్యలు తీసుకోలేదు। మరి ఇక్కడ ఈ రోజు తెలియజేస్తున్నాం, మేము ఒకటే తెలియజేస్తున్నాం, వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే బీసీలకి పెద్దపీట వేయాలంటే వెంటనే బడ్జెట్ కేటాయించాలి, కేటాయించిన తర్వాతనే నువ్వు అసెంబ్లీ పెట్టాలని కూడా మేము మీడియా ముందరగా ఈ రోజు మిమ్మల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం। ఈ రోజు చాలా మంది మంత్రులు మాట్లాడుతున్నారు, మరి బీసీలో చాలా మంది ఉన్నారు, మరి దాదాపు ఈ మంత్రులందరూ కూడా ఈ కులాలకు అన్యాయం జరిగినప్పుడు ఎందుకు మేము యొక్క ముఖ్యమంత్రిగా నిలదీసి మా కులాలకి బీసీలకు అన్యాయం జరుగుతున్నది, ఎందుకు బడ్జెట్ కేటాయించలేదని కూడా మీరు డిమాండ్ చేయలేదు, అడగలేదని కూడా ఈ రోజు బీసీలు మరి నిన్న మనం చూస్తున్నాం, పెద్ద గొప్పగా అనిల్ కుమార్ యాదవ్ గారు మరి ప్రకటనలు చేస్తూ మరి ఏదేదో మరి ఆయన ఈ లోకంలో మరి వీళ్ళే మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా పరిపాలన చేసినట్టుగా మాట్లాడుతున్నారు। ఒక్కసూరి గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీని మాట్లాడే ముందుగా మీ యొక్క భవిష్యత్తుని తెలుసుకొని మాట్లాడాలా। ఎందుకంటే మీరు కొత్త పిచ్చిగాళ్ళు, ఎప్పుడు ఎక్కడో గుర్రం ఎక్కితే వెనక్కిపోతుందా ముందుకు పోతుందా అని తెలవకుండా ఈ రోజు మీరు లేకుండా ఒక్క అవకాశం అని ఈ రోజు మీరు ముఖ్యమంత్రి గాని, మీ మంత్రులు గాని, మీ శాసనసభ్యులు గాని, మీ శాసన మండలి సభ్యులు గాని, మీ పార్లమెంట్ సభ్యులు గాని మీరు ఎప్పుడు ఎక్కడో గుర్రం ఎక్కితే వెనక్కి పోతుంది ముందుకు పోతుంది అని తెలవకుండా ఈ రోజు పరిపాలన చేస్తున్నారు। కేసులు పెట్టడానికి, మరి ఎవరన్నా బెదిరించడానికి, ఎవరన్నా భూములు కబ్జా చేయడానికి, అమాయకమైన ప్రజలకి న్యాయం చేయకుండా ఈ రోజు ముందుకు పోతున్నది ఈ ప్రభుత్వానికి మేము ఇప్పుడుగా చెప్తున్నాం, మీరు బీసీలకి తీవ్ర అన్యాయం చేస్తున్నారు। మేము రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి బీసీలందరినీ ఒక ఏది మీదకి తీసుకొచ్చి మీరు చేసిన అవినీతిని, అక్రమాల్ని, బీసీలకు జరిగిన అన్యాయాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి నిలదీయడానికి సిద్ధంగా ఉన్నది కూడా తెలుగుదేశం పార్టీ అని కూడా మీడియా ముందరగా పత్రిక మనకు తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికన్నా చిత్తశుద్ధి ఉంటే బీసీలకి 19-20 బడ్జెట్ ని ఆ యొక్క బడ్జెట్ ఎక్కడికి మళ్ళీ ఇచ్చినారో దాన్ని తిరిగి మళ్ళీ ఆ కులాలకు ఇవ్వాలి। రెండోది 20-21 బడ్జెట్ కూడా కేటాయించినారు, కానీ ఇంతవరకు కూడా బీసీలకు ₹1 లేదు। మీరు అందుకని ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్నది చరిత్ర అంటే తెలుగుదేశంది,
చరిత్ర తిరగరాయాలని తెలుగుదేశందే నారా చంద్రబాబు నాయుడికి బీసీలకి పెద్దపీట వేసిన ఘనత, చరిత్ర తిరగరాసిన ఘనత, బీసీలని మరి అన్ని రకాలుగా అంచెలంచెలుగా మరి అభివృద్ధిలోకి నడిపించిన ఘనత తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు. మీరు బీసీల పేర్లు పెట్టి మరి ఈరోజు బీసీలందరినీ కూడా మోసం చేసి ఉన్నత పదవులు ఒకే కులానికి కట్టుబెట్టి బీసీలకు కూరలో ఉండే కరింపాకను కదా పక్క పడేసినట్టుగా ఆ విధంగా మా బీసీలకు చిన్న చిన్న కులాల కార్పొరేషన్లు ఇచ్చి మరి ఆ కులాలకు మరి కార్పొరేషన్లకు కూడా చైర్మన్లకు గతంలో 2,14,000 ఇస్తే కోత పెట్టి కేవలం 55,000 ఇచ్చి ఆ యొక్క చైర్మన్ని కించపరిచి మా సోదరుల్ని మా బీసీ కులాలో ఆత్మగౌరవం దెబ్బతినేటికి ఈ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం ముందుకు పోతున్నది. త్వరలోనే మీకు ఎప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టినా ఓడించడానికి సిద్ధంగా ఉన్నాం మేమంతా కూడా కూడా బీసీలందరూ కూడా ప్రజలు చెప్పిన మాటని కూడా ఈ రోజు మీకు అందరూ కూడా మీడియా ద్వారా పత్రికల ద్వారా తెలియజేస్తుంది. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారోత్సవం నాటి నుండి ఈనాటి వరకు కూడా 18 నెలలు పూర్తి కావస్తున్నా కూడా బీసీల యొక్క నిధులు పక్కదారి మళ్లించి బీసీలకు ఉపాధిని దూరం చేసినటువంటి ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది మేము చెప్పదలుచుకున్నాం. ఇవాళ 139 కులాలకు అధికారంలోకి రాకముందు 139 కులాల బీసీ కులాలకు ఒక్కొక్క కులానికి ఒక్కొక్క కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత 139 కులాలకు 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. మరి బీసీలకు 56 కార్పొరేషన్లను మాత్రమే ఏర్పాటు చేసినది మేము చెప్పదలుచుకున్నాం. ఈ బీసీలకు కోసమే కార్పొరేషన్లు ఏర్పాటు చేసినారని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మేము ఒక్కటే విషయం స్పష్టంగా అడగదలుచుకున్నాం. మరి బీసీలే ఉండాలి కదా, చైర్మన్లు కానివ్వండి, డైరెక్టర్లు కానివ్వండి, ఎందుకు పద్మశాలి కార్పొరేషన్లో ఓసీ కులానికి చెందినటువంటి నగర కులానికి సంబంధించినటువంటి లక్ష్మణరావు అనేటువంటి భీమని నియోజకవర్గం నుంచి ఎందుకు మీరు పద్మశాలి కార్పొరేషన్లో డైరెక్టర్గా వేశారో స్పష్టంగా చెప్పాలని చెప్తున్నాం. మంత్రి అవంతి శ్రీనివాసరావు గారు సిఫారసు మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ఓసీలను సైతం బీసీల కార్పొరేషన్లలో స్థానం కల్పించడం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి బీసీల పట్ల ఎంత మాత్రం చిత్తశుద్ధి ఉందో మరి చెప్పాలని చెప్పేసి మేము అడగదలుచుకున్నాం. తక్షణమే ఓసీ కులానికి సంబంధించినటువంటి లక్ష్మణరావును పద్మశాలి కార్పొరేషన్ నుంచి తొలగించి 2 లక్షల పైబడి ఉన్నటువంటి విశాఖపట్నం నగరంలో పద్మశాలీలకు ఎవరితో ఒకరికి ఆ స్థానాన్ని కల్పించాలని చెప్తున్నాం. ఇవాళ బీసీ కార్పొరేషన్లలో ఒక్క లోను కూడా మంజూరు కాకోకుండా ఉంది. సబ్సిడీ రుణాలు లేవు, ఆదరణ పథకాలు లేవు. ఏ విధంగా బీసీలు బతుకుతారనేది ఇవాళ మేము చెప్పదలుచుకున్నాం. పోరు మార్పించేందుకు పప్పులు పంచినట్లు, పిల్లలకు చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చినట్ల 10,000 రూపాయలు అమ్మ ఒడి అన్ని చెప్తే కాకమ్మ కబుర్లు చెప్పడానికే కాలయాపన చేస్తున్నారు తప్ప బీసీలకు ఏమాత్రం ఆదుకోవడం లేదనేది స్పష్టమవుతోంది. రాబోయే కాలంలో ఈ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు, బడుగులు, బలహీన వర్గాల ప్రజలందరూ కూడా రాబోయే ఎన్నికల్లో తప్పకోకుండా తగిన గుణపాఠం అనేది చెప్తారని చెప్పేసి మేము తెలియపరుస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో బీసీలకు దాదాపు 50 కార్పొరేషన్లు పైబడి ప్రకటించింది. ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, ప్రతి కులంలో ఉన్నటువంటి ఉపకులాలను విభజించి పాలించాలనే ఉద్దేశంతో ఆయా కులాలను విభజించి ఆయా కులాలకు సంబంధించి ఒక్కో కులానికి ఉపకులాలతో కలుపుకొని 4-5 కార్పొరేషన్లు ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గానికి సంబంధించిన ప్రతి కులాన్ని మోసం చేసినటువంటి ఘన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికే దక్కుతుందని కూడా చెప్తా ఉన్నాం. నిజంగా ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం తెలుసుకొని బీసీలకు ప్రకటించిన కార్పొరేషన్లకు బడ్జెట్ కేటాయించాలని చెప్తా ఉన్నాం. ఎక్కడ కూడా బడ్జెట్ కేటాయించుకోకుండా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లను
ఎక్కడ బయటికి వెళ్లిపోతారనే ఉద్దేశంతో నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకుని వచ్చి ఆయా కార్పొరేషన్ చైర్మన్లుగా డైరెక్టర్లుగా నియమించి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేమేదో 50 పైబడి కార్పొరేషన్లు ఇచ్చాం, బీసీలంటే మాకు బ్లాక్ బర్డ్ కాదు బ్యాక్ బోన్ అని గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. నిజంగా బీసీలు బ్యాక్ బోన్ అనే ఆలోచన మీలో ఉంటే బడ్జెట్ కేటాయించాలని చెప్తా ఉన్నాం. ప్రతిదీ మోసపూరితమైన వాగ్దానాలు. ఈ రోజు ఆటో డ్రైవర్లకు మేము లోన్ ఇస్తామని చెప్పి వాగ్దానం చేసినటువంటి సంఘటన ఈ రోజు చెవి చూస్తా ఉన్నాం. ఈ రోజు ఆటో డ్రైవర్లకు కాదు ఇస్తా ఉండేది, ఆటో ఓనర్లకు లోన్లు ఇస్తా ఉన్నారు. ఆటో తోడుకొని డ్రైవింగ్ వచ్చి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళకు లోన్లు ఎక్కడ ఇవ్వడంలే. కానీ చెప్పిండేదేమి ఆటో డ్రైవర్ లోన్ ఇస్తామన్నారు. ఈ రోజు టైలర్లకు లోన్లు ఇస్తామన్నారు. కానీ టైలర్లకు లోన్లు ఇవ్వడంలే. టైలర్ షాప్ పెట్టుకుని ఆ షాప్ నడిపే ఓనర్లకు లోన్లు ఇస్తా ఉన్నారు. ఈరోజు రజకులకు లోన్లు ఇస్తామన్నారు. రజకులు కూడా ఎక్కడ కూడా గుడ్డలు తుక్కొని ఆయా కాలనీల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి రజకులు కూడా ఎక్కడ లోన్లు ఇవ్వడంలే. డ్రై క్లీనింగ్ షాప్ పెట్టుకున్న ఓనర్లకు ఈ రోజు లోన్లు ఇస్తా ఉన్నారు. ఇటువంటి మోసపూరితమైన వాగ్దానాలు చేసి జనాలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు తప్ప నిజంగా ఒక్కసారి ఈ రోజు వచ్చే స్థానిక ఎలక్షన్లలో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించినటువంటి అన్ని కులాలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఎదురు చూస్తా ఉన్నారు. నిజంగా ఈ ప్రభుత్వానికి ఆత్మస్థైర్యం ఉంటే, స్థానిక ఎలక్షన్లు గెలుస్తామనే ధైర్యం ఉంటే ఎందుకు ఈ రోజు కూడా ఎలక్షన్లు పెట్టలేకపోతా ఉన్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. నిజంగా మీలో చిత్తశుద్ధి ఉండి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేమేదో మేలు చేస్తామనే నిజమైన నమ్మకం మీలో ఉంటే ఎప్పటికో మీరు వచ్చిందరు. కానీ ఈ రోజు కూడా పేదలకు ఇస్తామనేటువంటి ఇళ్ల స్థలాలు ఇప్పటికి కూడా డేట్ల మీద డేట్లు మారుస్తానే ఉన్నారు. ఏదో డేట్ చెప్తా డేట్ ఇంకో డేట్ పొడిగిస్తా ఉన్నారు. ఎక్కడన్నా కానీ మీరు సక్సెస్ అయినారా అని అడుగుతా ఉన్నాం. ఇళ్ల స్థలాలు ఈ రోజు ఇళ్ల స్థలాలు లేక ఎంతమంది బజార్న పడ్డారు. ఇదే బుక్రాయన్ అనంతపురానికి కూతువేటల దూరంలో ఉన్నటువంటి బుక్రాయన్ మండలంలో దాదాపు 400-500 కుటుంబాలు కాపురం చేసి ఇల్లు కట్టుకుని కాపురం చేస్తున్నటువంటి వాళ్ళను ఈ రోజు బజార్ పాలు చేసి జేసీబీ తీసుకుని పోయి నిట్ట నీళ్లు కూల్చిన సంఘటన కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉన్నారని చెప్తా ఉన్నాం. మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మేజర్ గా కూడా బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళు. మళ్ళీ ఈ రోజు ఎక్కడ బీసీలు అయితే ఉన్నారో వాళ్ళ భూములు లాక్కొని ఇంకో వారి పేదవారికి పంచాలని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచనతో మీరు ముందుకు వచ్చారు. నిజంగా ఈ ప్రభుత్వం పేదవారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకుంటే అక్కడ ఏదో చేసుకొని తిని అగ్రికల్చర్ గా ఉన్న రైతులుగా ఉన్నటువంటి వాళ్ళ భూములు పీక్కొని ఇంకో పేదవాళ్ళ పంచమని ఎక్కడా చెప్పలేదు. ఏ చట్టంలో రాయబడలేదు, ఏ రాజ్యాంగంలో రాయబడలేదు. ఈ రోజు ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, ఎవరైతే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటారో, ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులుగా ఉంటారో వాళ్ళ భూములు లాక్కొని ఆ భూములతో ఈ రోజు వాళ్ళు అనుకున్నది ఏదో పేదవాళ్ళకి ఇవ్వాలనే ఆలోచనతో ముందుకు పోతా ఉన్నారు. పేదవాళ్ళకి ఇస్తా అంటే కూడా మేము వ్యతిరేకించాం. కానీ వాటిలో కూడా కొంతవరకు భూములు వాళ్ళు లాగేసుకుని బీనామీ పేర్ల మీద వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు చాలా వరకు వేలు వాళ్ళ పేర్ల మీద పెట్టుకుని ఈ రోజు పేదవాళ్ళకి ఇస్తామని చెప్తా ఉన్నారు. ఆ ఇళ్ల విషయంలో కూడా లక్షల రూపాయలు వసూలు చేసిన సంఘటనలు ఈ రోజు ఈ ప్రభుత్వానికే దక్కుతా ఉందని చెప్తా ఉన్నాం. గతంలో తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో బీసీ వర్గానికి ఎల్లలేని సేవ చేసింది. ఈ రోజు మొత్తం అంతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రాష్ట్రంలో బీసీ వర్గాలకు సంబంధించిన అన్ని కులాలు ఈ రోజు తెలుగుదేశం పార్టీ వెంట ఉన్నాయి. మోసపూరితమైన వాగ్దానాలతో ముందుకు వచ్చినారు తప్ప ఇప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తుందని కానీ లేదా భవిష్యత్తులో ఇప్పుడు వచ్చే స్థానిక ఎలక్షన్ లో గెలుస్తామనే నమ్మకం వాళ్ళు లేకనే ఈ రోజు ముందుకు రాలేకపోతా ఉన్నారు. నిన్నటి రోజు చూసాం ఈ అనంతపురం నగరంలో తెలుగుదేశం పార్టీ మా ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ శాసనసభ్యులు మా నాయకులు పెద్దలు ప్రభాకర్ చౌదరి గారు ఆధ్వర్యంలో జరిగినటువంటి మీటింగ్ వేలాది మంది రావడం జరిగింది. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదా, ఈ ప్రభుత్వానికి రెఫరెండం కాదని అడుగుతాను. ఈ ప్రభుత్వం నిజమైన పాలన అందిస్తా ఉంటే, నిజంగా ఈ జనానికి సేవ చేస్తా ఉంటే అంత వేల మంది ఎందుకు నిన్న రావడం జరిగిందని కూడా మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం. నిజంగా ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో పనిచేసినటువంటి బీసీ నాయకులు మీలో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బీసీ కార్డు పెట్టుకుని ఈరోజు మినిస్టర్ పదవులు అలంకరించి అనుభవించేది కాదు, ఎమ్మెల్యే పదవులను అనుభవించేది కాదు, లేదంటే కొన్ని మిగతా పదవులు తీసుకుని ఆ బీసీ కార్డు ద్వారా అదో అనుభవించేది కాదు. ఇప్పటికైనా మీరు మీ ముఖ్యమంత్రి గారి దగ్గర బీసీల గురించి, బీసీ వర్గాల గురించి, బీసీ సంక్షేమం గురించి మాట్లాడి ఇప్పటికైనా బీసీలకు మేలు చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను.